1990వ సంవత్సరం కాశ్మీర్ లోయ మంచుతో కాదు రక్తంతో తడిసిపోతోంది. వీధుల్లో కేవలం తుపాకుల శబ్దాలు. ప్రతి ఇంట్లో భయం, గుండెల్లో వణుకు. పాకిస్తాన్ ఐఎస్ఐ వేసిన ఒకే ఒక్క వ్యూహం భారతదేశ కిరీటాన్ని ముక్కలు చేయడానికి సిద్ధమైంది. వేలాది మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు సరిహద్దులు దాటి లోపలికి వచ్చారు. భారత సైన్యంపై దాడులు జరుగుతున్నాయి. స్థానిక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఢిల్లీలోని అధికార వర్గాల్లో ఒకటే ప్రశ్న: మనం కాశ్మీర్ను శాశ్వతంగా కోల్పోతున్నామా? కానీ సరిగ్గా అదే చీకటి సమయంలో తెర వెనుక ఒక నిశ్శబ్ద యుద్ధం మొదలైంది. తుపాకీ తూటాలకు కూడా చిక్కని కొందరు అజ్ఞాత వ్యక్తులు రంగంలోకి దిగారు. ఎలాంటి ఆయుధాలు లేకుండా శత్రువుల గుడారాల్లోకి దూసుకెళ్లి వారి సామ్రాజ్యాన్ని లోపలి నుండి ముక్కలు ముక్కలు చేసిన ఆ భయంకరమైన సీక్రెట్ మిషన్ పేరే ఆపరేషన్ చాణక్య. 1990వ దశకం ప్రారంభంలో కాశ్మీర్ లోయ ఒక అందమైన పర్యాటక ప్రాంతం నుండి భూమిపై అత్యంత ప్రమాదకరమైన యుద్ధక్షేత్రంగా మారిపోయింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ వ్యూహాత్మకంగా వేలాది మంది యువకులను సరిహద్దులు దాటించి వారికి ఆధునిక ఆయుధాలు, నిధులు అందించి భారత సార్వభౌమాధికారానికి పెద్ద సవాలుగా నిలిచింది. జేకేఎల్ఎఫ్ మరియు హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు లోయలోని ప్రతి వీధిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. స్థానిక పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ప్రభుత్వ అధికారులు ప్రాణభయంతో ఇళ్లలోనే ఉండిపోయారు. ప్రతిరోజూ ఉదయం వీధుల్లో భారత సైనికుల శవాలు లేదా దేశభక్తుల రక్తపు గుర్తులు కనిపించేవి. ఈ భయానక వాతావరణం ఎంతలా పెరిగిపోయిందంటే భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన వలసలలో ఒకటిగా నిలిచిన కాశ్మీరీ పండిట్ల పలాయనం ఈ సమయంలోనే జరిగింది. లోయ మొత్తం శత్రువుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఇక దానిని తిరిగి సాధించటం అసాధ్యమని అంతర్జాతీయ మీడియా సైతం ప్రచురించటం ప్రారంభించింది. భారత సైన్యం లోయలో శాంతి భద్రతలను కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ శత్రువు ఎవరో, మిత్రుడు ఎవరో తెలియని ఒక వింత పరిస్థితి నెలకొంది. పగటిపూట సాధారణ పౌరులుగా తిరిగే వ్యక్తులే రాత్రి కాగానే తుపాకులు పట్టి భారత సైన్యంపై పొంచి ఉండి దాడులు చేసేవారు. ఈ గెరిల్లా యుద్ధతంత్రం వల్ల భారత రక్షణ దళాలు భారీగా ప్రాణనష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. సరిహద్దుల గుండా నిరంతరాయంగా వస్తున్న ఆయుధాల సరఫరాను ఆపడం, స్థానికంగా పెరుగుతున్న ఉగ్రవాద నెట్వర్క్ను అంతమొందించడం కేవలం సైనిక బలంతో మాత్రమే సాధ్యం కాదని ఢిల్లీలోని ఉన్నతాధికారులకు అర్థమైంది. ఈ భయంకరమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి శత్రువును శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దెబ్బతీయగల ఒక అసాధారణమైన అత్యంత ఇంటెలిజెన్స్ సంస్థ అయిన రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. న్యూఢిల్లీలో సీక్రెట్ మీటింగ్, ఒక భయంకరమైన ప్లాన్ పుట్టుక. 1991లో ఒక శీతాకాలపు రాత్రి న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని ఒక మూసి ఉన్న గదిలో అత్యంత రహస్యమైన సమావేశం జరిగింది. ఆ గదిలో భారత ప్రధానితో పాటు రా అగ్ర అధికారులు మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ చీఫ్లు మాత్రమే ఉన్నారు. అప్పటికే కాశ్మీర్ చేజారిపోతోందన్న నివేదికలు వారి టేబుల్పై ఉన్నాయి. ఆ సమయంలోనే ఒక సీనియర్ రా అధికారి ముందుకు వచ్చి చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ను ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన సారాంశం ఏంటంటే, మనం ఉగ్రవాదులను బయట నుండి వేటాడటం ఆపి వారి అంతర్గత వ్యవస్థలోకి చొరబడాలి. శత్రువును శత్రువుతోనే చంపాలి. ఈ వ్యూహానికి భారతదేశపు గొప్ప రాజనీతిజ్ఞుడు, వ్యూహకర్త అయిన చాణక్యుడి పేరు మీదుగా ఆపరేషన్ చాణక్య అని నామకరణం చేశారు. దీని గురించి భారత కేబినెట్లోని మిగిలిన మంత్రులకు కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న సాధారణ సైన్యానికి కానీ ఎలాంటి సమాచారం లేదు. ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యం కేవలం సమాచారాన్ని సేకరించడం మాత్రమే కాదు,
ఉగ్రవాద సంస్థల లోపలికి మన ఏజెంట్లను పంపి ఆ సంస్థల నాయకత్వంలో చీలికలు తీసుకురావడం, వారి మధ్య పరస్పర అనుమానాలు రేకెత్తించడం మరియు ఐఎస్ఐ పంపుతున్న నిధులు వారి చేతుల్లోకి చేరకుండా దారి మళ్లించడం ఇది ఒక మానసిక యుద్ధం. ఇందులో ఒక చిన్న తప్పు జరిగినా ఏజెంట్ ప్రాణాలు పోవడమే కాకుండా దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా మసకబారుతుంది. రా ఈ మిషన్ కోసం అత్యంత కఠినమైన శిక్షణ పొందిన కాశ్మీరీ భాష మరియు అక్కడి సంస్కృతిపై పూర్తి పట్టున్న యువ అధికారులను ఎంపిక చేసింది. ఆపరేషన్ చనక్యాలో భాగంగా రంగంలోకి దిగిన రా ఏజెంట్లు నేరుగా ఉగ్రవాద నియామక కేంద్రాలలోకి చొరబడ్డారు. వారు తాము కూడా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తులుగా నమ్మబలికారు. ఐఎస్ఐ శిక్షణా శిబిరాల నుండి వచ్చిన కరడుగట్టిన ఉగ్రవాదులతో కలిసి ఉంటూ వారి నమ్మకాన్ని సంపాదించడం అంత సులువైన విషయం కాదు. ప్రతిరోజు ప్రతి నిమిషం మృత్యువుతో చెలగాటమే. ఒక చిన్న ప్రవర్తనా లోపం లేదా ఒక చిన్న ఉచ్చారణ తేడా వచ్చినా వారు రా ఏజెంట్లని శత్రువులకు తెలిసిపోతుంది. అలా తెలిస్తే వచ్చే శిక్ష కేవలం మరణం కాదు, దారుణమైన చిత్రహింసలు. కానీ మన ఏజెంట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి హిజ్బుల్ ముజాహిదీన్ మరియు ఇతర గ్రూపులలో కీలకమైన స్థానాలను సంపాదించుకోగలిగారు. త్వరలోనే ఈ ఏజెంట్లు తమ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఢిల్లీకి కీలకమైన సమాచారాన్ని చేరవేయడం ప్రారంభించారు. ఏ రోజు ఎక్కడ దాడి జరగబోతోంది, ఏ ఏరియాలో ఏ ఉగ్రవాద కమాండర్ దాక్కున్నాడు అనే నిఖార్సైన సమాచారం భారత సైన్యానికి అందడం మొదలైంది. దీనివల్ల సైన్యం ఎలాంటి ముందస్తు నష్టం లేకుండా ఖచ్చితమైన దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాద కమాండర్లను ఏరిపారేయడం ప్రారంభించింది. కానీ ఈ ఆపరేషన్ యొక్క అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఉగ్రవాదులను కేవలం సైన్యంతో చంపించడం మాత్రమే కాకుండా వారిలో వారికే పడేలా చేయడం రా ఏజెంట్ల అసలు ప్లాన్. ఒక ఉగ్రవాద గ్రూపుకు వచ్చే నిధులను మరొక గ్రూపు దొంగిలించిందని నమ్మించడం ద్వారా వారి మధ్య అంతర్గత యుద్ధాలు సృష్టించడంలో మన ఏజెంట్లు విజయం సాధించారు. హిజ్బుల్ ముజాహిదీన్లో ఘోరమైన చీలిక, విభజించు పాలించు వ్యూహం. ఉగ్రవాద సంస్థలలోకెల్లా అత్యంత క్రూరమైన మరియు బలమైన సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిదీన్ను టార్గెట్ చేసింది రా. ఈ సంస్థ పూర్తిగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఆదేశాల ప్రకారం నడిచేది. ఆపరేషన్ చనక్యా వ్యూహకర్తలు ఈ సంస్థలోని అంతర్గత విభేదాలను నిశితంగా గమనించారు. సంస్థలోని స్థానిక కాశ్మీరీ ఉగ్రవాదులకు మరియు పాకిస్తాన్ నుండి వచ్చిన విదేశీ ముఠా నాయకులకు, ఫారెన్ మర్సినరీస్ మధ్య ఒక అదృశ్యమైన స్పర్ధ ఉండేది. కాశ్మీరీ యువకులను కేవలం బలిపశువులుగా వాడుకుంటూ కీలకమైన పదవులను, భారీ మొత్తంలో వచ్చే డబ్బును పాకిస్తానీయులు తమ వద్దే ఉంచుకుంటున్నారనే అసంతృప్తిని రా ఏజెంట్లు మరింతగా నూరిపోశారు. ఈ వ్యూహం ఊహించిన దానికంటే అద్భుతంగా పనిచేసింది. రా సృష్టించిన తప్పుడు సమాచారం మరియు మైండ్ గేమ్స్ కారణంగా హిజ్బుల్ ముజాహిదీన్ అగ్ర నాయకత్వం తమ సొంత కమాండర్లను అనుమానించడం ప్రారంభించారు. తమ సమాచారాన్ని భారత సైన్యానికి చేరవేస్తున్నది ఎవరో తెలియక వారు తమ స్వంత మనుషులనే దేశద్రోహులుగా ముద్రవేసి చంపుకోవడం మొదలుపెట్టారు. ఒకే ఒక్క ఏడాదిలో పరస్పర అనుమానాలతో హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూపులో దాదాపు 100 మందికి పైగా కీలక కమాండర్లు తమ స్వంత సహచరుల చేతిలో ఐఎస్ఐ నిర్మించిన ఆ ఉగ్రవాద కోట పునాదులు లోపలి నుండే కదిలిపోవటం ప్రారంభించాయి. ఢిల్లీలోని వ్యూహకర్తలు అనుకున్నట్లుగానే శత్రువు తన స్వంత కలుపుతున్నాడు. పూకా పర్రే నాయకత్వంలో రా ఒక కొత్త ప్రైవేట్ మిలిషియాను సృష్టించింది. దాని పేరే ఇక్వాన్ ఉల్ ముస్లిమీన్, అంటే స్థానికంగా వీరిని ఇక్వానీలు అని పిలిచేవారు. వీరు సాధారణ సైనికులు కాదు, వీరు పూర్వపు ఉగ్రవాదులు. కాబట్టి వీరికి ఉగ్రవాదుల దాగే స్థలాలు, వారి వ్యూహాలు, వారి కమ్యూనికేషన్ కోడ్లు అన్నీ వేలిముద్రలపై తెలుసు. భారత సైన్యం చెయ్యలేని పనులను ఇక్వానీలు చేయడం ప్రారంభించారు. వారు లోయలోని ప్రతి అడవి, ప్రతి గుహను జల్లెడపడుతూ ఉగ్రవాదులను కనికరం లేకుండా వేటాడడం మొదలుపెట్టారు. ఈ ఇక్వానీల దెబ్బకు కాశ్మీర్లోని ఉగ్రవాద సంస్థలు ఇంతకాలం భారత దాడులు చేసిన ఉగ్రవాదులు ఇప్పుడు తమ స్వంత పాత సహచరుల నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది. ఇక్వానీలు క్రూరత్వానికి క్రూరత్వంతోనే సమాధానం చెప్పారు. ఐఎస్ఐ ఏజెంట్లను, పాకిస్తాన్ కమాండర్లను పట్టుకుని లోయ నడిబొడ్డున మట్టుబెట్టారు. దీనివల్ల కాశ్మీర్లోని సాధారణ ప్రజలలో ఉగ్రవాదులపై ఉన్న భయం క్రమంగా తగ్గిపోయింది. ఆపరేషన్ చాణక్య
ద్వారా సృష్టించబడిన ఈ ప్రైవేట్ ఆర్మీ కేవలం 2 ఏళ్లలోని ఉగ్రవాద నెట్వర్క్ను Tango confirmed. 80% Moving to intercept. ఇస్లామాబాద్లోని ఐఎస్ఐ ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్ చనక్య We've lost the western grid. అలజడి అంతా Reroute ఇంతా power కాదు. immediately. తాము కోట్లాది రూపాయలు It's spreading ఖర్చు too చేసి fast. ఎంతో We have కష్టపడి no control. నిర్మించిన కాశ్మీర్ ఉగ్రవాద సామ్రాజ్యం ఇలా ఒకే రాత్రిలో ముక్కలైపోతుందని వారు ఊహించలేదు. పాకిస్తాన్ నుండి లోయలోకి వచ్చే టాప్ కమాండర్లు సరిహద్దు దాటిన కొద్ది గంటల్లోనే శవాలుగా మారుతుండటంతో భారతదేశపు రా ఏజెంట్ల పవర్ ఏంటో వారికి అర్థమైంది. ఐఎస్ఐ చీఫ్లకు తమ స్వంత కమ్యూనికేషన్ ఛానల్స్పై నమ్మకం పోయింది. ఎందుకంటే వారు పంపే ప్రతి ఆర్డర్, వారు చేసే ప్రతి ప్లాన్ ముందుగానే రా టేబుల్ పైకి చేరుతోంది. ఈ ఆపరేషన్ కేవలం శారీరక నిర్మూలనతో ఆగలేదు. రా ఏజెంట్లు ఐఎస్ఐ యొక్క ఆర్థిక వనరులను కూడా దెబ్బతీశారు. నకలీ కరెన్సీ నెట్వర్క్లను బట్టబయలు చేశారు. హవాలా డబ్బును దారి మళ్లించి ఉగ్రవాదులకు జీతాలు కూడా అందకుండా చేశారు. డబ్బు అందకపోవడంతో శిక్షణ పొందిన ఉగ్రవాదులు తమ ఆయుధాలను వదిలేసి లొంగిపోవడం ప్రారంభించారు లేదా ఒకరినొకరు చంపుకున్నారు. భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకున్న పాకిస్తాన్ వ్యూహం ఆపరేషన్ చనక్య వేసిన మృత్యుపాశంలో చిక్కుకుని దాని స్వంత భూభాగంలోని అవమానాన్ని చవిచూడాల్సి వచ్చింది. తుపాకీ తూటా కంటే చాణక్యుడి మైండ్ గేమ్ ఎంత శక్తివంతమైనదో ఈ ఆపరేషన్ నిరూపించింది. ఆపరేషన్ చనక్య సాధించిన అత్యంత గొప్ప విజయమేంటో తెలుసా? అది కేవలం ఉగ్రవాదులను చంపడం కాదు, కాశ్మీర్లో మళ్లీ ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడం. 1990 నుండి 1996 వరకు కాశ్మీర్లో ఎలాంటి ఎన్నికలు జరగలేదు. ఎందుకంటే ఏ ఒక్క పౌరుడు కూడా ఓటు వేయడానికి బయటకు వచ్చే ధైర్యం చేయలేదు. ఒకవేళ ఓటు వేస్తే చేతులు నరికేస్తామని ఉగ్రవాద సంస్థలు హెచ్చరించేవి. కానీ 1996 నాటికి ఆపరేషన్ చనక్య మరియు ఇఖ్వానీల దెబ్బకు ఉగ్రవాదులు పూర్తిగా బలహీనపడిపోయారు. లోయలో భయానక వాతావరణం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. 1996లో కాశ్మీర్లో చారిత్రాత్మక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యపోయేలా వేలాది మంది కాశ్మీరీ ప్రజలు పోలింగ్ బూత్ల ముందు కూకాపర్రే స్వయంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది పాకిస్తాన్ ముఖంపై భారత్ కొట్టిన అతి పెద్ద దెబ్బ. ఏ లోయాన్నైతే భారత్ నుండి వేరు చెయ్యాలని వారు కలలు కన్నారు, అదే లోయలో భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగి ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ అసాధ్యమైన విజయం వెనుక ఉన్నది సైన్యం యొక్క శౌర్యమే కాదు, చీకటిలో ఉంటూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రా ఏజెంట్ల అద్భుతమైన వ్యూహం. ఆపరేషన్ చనక్య భారతదేశ చరిత్రలో ఎన్నడూ బహిరంగంగా రాయని ఒక సువర్ణ అధ్యాయం. ఈ ఆపరేషన్లో పాల్గొన్న రా ఏజెంట్లు ఎవరు, వారి పేర్లేంటి అనేది ఈ రోజుకి ఆ పాత సీక్రెట్ ఫైల్స్లోనే దాగి ఉంది. వారికి ఎలాంటి మెడల్స్ రాలేదు, దేశం వారిని గుర్తించలేదు. కానీ వారు చేసిన ఆ నిశ్శబ్ద యుద్ధం వల్లే ఈరోజు కశ్మీర్లో త్రివర్ణ పతాకం గర్వంగా ఎగురుతోంది. శత్రువు ఎంత బలవంతుడైనా వ్యూహం సరైనదైతే అతని ఇంట్లోనే ఓడించవచ్చని ఆపరేషన్ చనక్య నిరూపించింది. చరిత్ర కేవలం యుద్ధక్షేత్రంలో గెలిచిన రాజుల గురించే మాట్లాడుతుంది, కానీ తెర